టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చంద్రకళ కుటుంబాన్ని జాతర నిర్వాహకులు అడ్డుకొని దాడి చేశారు. తక్కువ జాతి వారిని గుడిలోకి అనుమతించలేదు. దేవుడి దర్శనం చేసుకోకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చంద్రకళను, ఆమె కొడుకు గణేష్ ను, కోడలిని, కూతుర్ని బూతులు తిడుతూ నిర్వాహకులు దారుణంగా కొట్టారు. 2 నెలల చిన్నారి మొహం చూసైనా తమను వదిలేయమని చంద్రకళ కుటుంబ సభ్యులు వేడుకున్నా కనికరించకుండా నిర్వాహకులు ఆ చిన్నారిని అస్వస్థతకు గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నిర్వాహకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే నాగర్ కర్నూల్ పిఎస్లో పోలీసులు తిరిగి బాధితులనే బెదిరించారు. నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోవటం లేదని, తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. ఇందురా నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలంలోని కుమ్మెర జాతరలో జరిగినటువంటి అమానుషమైనటువంటి ఘటన ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపించవచ్చు. అయితే ఈ సంఘటన నిజంగా కూడా ఒక దయనీయమైనటువంటి పరిస్థితి. ఒక అహంకారంతో, అధికార మదంతో చేశారని చెప్పేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కుమ్మెర జాతరకు సంబంధించి దర్శనానికి వెళ్తే 100 రూపాయలు టికెట్ తీసుకోవాలంటే మేము ఇక్కడ లోకల్నే ఉండే వాళ్ళము, ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళమే ఎప్పుడు కూడా టికెట్ తీసుకోలేదు, మేము 100 రూపాయలు కట్టలేదు, ఎందుకు అడుగుతున్నారని చెప్పి దాంట్లో గొడవ జరిగి వీళ్ళకి సంబంధించిన వాళ్ళ పైన దాడి చేశారని చెప్పేసి ఒక వీడియో కూడా అంటే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతా ఉంది. దానికి సంబంధించి వాళ్ళు వెంటనే ఫిర్యాదు చేయగా వీళ్ళ ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని చెప్పేసి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ ఫిర్యాదు తీసుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీదనే కేసులు చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి క్రమంలో ఆ దాడి జరిగినటువంటి క్రమంలో ఒక మహిళకు సంబంధించినటువంటి ఒక పాప 2 నెలల పాప దాని గాయపడి మృతి చెందిందని చెప్పేసి కూడా మొన్నటి నుంచి అంటే 2 రోజుల నుంచి కూడా ఇదంతా కూడా నవనంలో వ్యాపించి ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా నిన్న పెద్ద సంఖ్యలో వాళ్ళ అనుచరులతో కలిసి వెళ్లి వాళ్ళ పోలీస్ స్టేషన్ లో ఉన్నారని చెప్పేసి బాధితులు సమాచారం తెలుసుకొని వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి. పరామర్శించిన తర్వాత ఇక్కడ డిఎస్పీని అసలు ఏం జరిగింది, ఎందుకు కేసు నమోదు చేయలేదు, ఏదైతే పాప చనిపోయిందో ఆమె ఎవరైతే వీళ్ళు నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే మర్డర్ కేసు వాళ్ళ పైన బుక్ చేసి రిమాండ్ కు పంపించాలని చెప్పేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయనతో పాటుగా ఈరోజు బీసీ సంఘాలు కావచ్చు, రజక సంఘాలు కావచ్చు, అనేక సంఘాలు ఇటు ఓయూ ఉస్మానియా సంబంధించినటువంటి విద్యార్థులు కూడా రాత్రి పూర్తి స్థాయిలో వాళ్ళు కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దుర్ఘటన గురించి ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా డీజీపీని కలిసి జరిగిన విషయాన్నంతా కూడా దానిపైన చర్యలు తీసుకోవాలని, ఎవరినైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి దానిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయనతో పాటు కూడా పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మానవ హక్కుల కమిషన్ కూడా ఒక అడ్వకేట్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ కొంతమంది అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు అహంకారంతో అధికారం ఉందని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి కూడా ఇదంతా చేశారని చెప్పేసి, మమ్మల్ని ఎవరేం చేస్తారన్న ధోరణితో ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి, మరి మానవీయ కోణంలో ఆలోచిస్తే నిజంగా కూడా దయనీయమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి, ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరిగి ఉన్నదని చెప్పేసి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అయితే మొన్న రాత్రి దాదాపుగా 4 గంటల ధర్నాతో పాటు రాస్తారోకో ఎక్కడికక్కడ వాహనాలు 4 గంటలు స్తంభించిపోయాయి. నిన్న కూడా పూర్తి స్థాయిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి గంట సేపు ఆయనతో పాటు తీన్మార్ మల్లన్న మరికొంతమంది కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులంతా కూడా పెద్ద మొత్తంలో రోడ్డుపై బైఠాయించారు. అక్కడి నుంచి నేరుగా కుమ్మెర ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ గ్రామానికి వెళ్లి బాధితుల ఇల్లు పరామర్శించడంతో పాటు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ గ్రామంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి గ్రామంలో ఒకరిద్దరు కొంతమంది చేసినటువంటి చర్య వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి పూర్తి స్థాయిలో ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. అసలు జాతర అంత పెద్ద జాతరలో కావలసినంత సిబ్బంది, పోలీస్ సిబ్బందిని కావాల్సినటువంటి రక్షణ కల్పించకపోవడము, ముందస్తు అంచనా వేయకపోవడము, ఇదంతా కూడా పోలీసుల నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా
మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా Right, ఉంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ శేఖరాచారి. తప్పే వరకు కూడా ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. ముందే అంటే ఎవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ కేసు నమోదు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కుమ్మెరలో జరిగినటువంటి ఈ సంఘటన పైన మొత్తానికి వాళ్ళు దాడి చేయడం వల్లే ఆ 2 నెలల చిన్నారి మృతి చెందిందని చెప్పేసి ఆ కుటుంబం ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ఎవరైతే ఉందో ఆమె రోధిస్తున్నటువంటి తీరు అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడమే కాకుండా నిజంగా కూడా ప్రతి ఒక్కరు చూసిన వారందరినీ కూడా కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంతకు అసలు మనం ఏ సమాజంలో ఉన్నాము, అంటే ఏ దశాబ్దంలో ఉన్నాము అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఇలాంటివి కూడా అంటే దేవుని దగ్గర కూడా ఇలాంటి దాడులు జరగడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఎవరైతే నిందితులు ఉన్నారో అందరి 8 మందిని కఠినంగా శిక్షించాలి, వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళ పైన మర్డర్ కేసులు బుక్ చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వాళ్ళొక్కరే కాకుండా ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు దళిత సంఘాలు కావచ్చు, చాలా మంది కూడా పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిమాండ్ చేయడం అయితే పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు కూడా పోరాటం ఆగదని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లాలో జిల్లా కేంద్రంలో ఒక దగ్గర అంటే అంబేద్కర్ కూడలి వద్ద వాళ్ళు టెంట్ వేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని అక్కడ పరామర్శించినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా అయితే కనిపిస్తా ఉంది. చంద్ర. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.